హాయ్ ఫ్రెండ్స్, మా మేనకోడలు మెచ్యూర్ అయిందని చెప్పి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. మాకు మెచ్యూర్ అవుతే ఈ విధంగా తాటాకు చాప అయితే వేస్తారండి. కింద ధాన్యం వేసి తాటాకు చాప వేసి వీటితో పాటుగా తాటాకుతో చేసిన ఒక బొమ్మనైతే పెడతారు. ఆ బొమ్మకి బట్టలు కూడా కడతారు. అలాగే అవే కాకుండా ఒక దువ్వెన, అద్దం, తిలకం, కాటుక ఇవన్నీ కూడా ఇస్తారండి. అలాగే ఇప్పుడు మీకు మూకుడు లాంటి కనిపిస్తుంది కదా మట్టిది, దానిలోనే ఈ 7 రోజులు కూడా అమ్మాయికి భోజనం అయితే పెడతారు. పెరుగన్నం కానీ పప్పు అన్నం కానీ పెడుతూ ఉంటారు. ఆ అమ్మాయికి ఏం పెట్టినా ఆ మట్టి మూకుట్లోనే పెడతారనమాట. అలాగే ఇంకా అమ్మాయి మెచ్యూర్ అయింది అంటే చుట్టాలు అందరూ కూడా స్వీట్స్ అయితే తీసుకుని వస్తారండి. ఇంకా మా ఊర్లో స్వీట్స్ తీసుకుని రావడం అంటే ఒక పెద్ద హడావుడిగానే ఉంటుంది. ఇంక ఏమేమి స్వీట్స్ తీసుకొస్తారో అది కూడా చూపిస్తాను. అలాగే వాటితో పాటుగా అమ్మాయి కూర్చున్నప్పుడు అక్షంతలు వేస్తారు కదా, వాళ్ళైతే పసుపు, నూనె, శనగపిండి, కొబ్బరి బొండం, జాకెట్ ముక్క ఇవన్నీ తీసుకుని వస్తారు. ఇంకా తెలిసిన చుట్టాలు అలాగే వీధిలో వాళ్ళు అందరూ కూడా ఇంకా స్వీట్స్ అయితే మామూలుగా తీసుకురారండి. ఇంక ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను, అవి పాల ముంజులు అంటారు. ఇంకా ఆ పాల ముంజులు కొంతమంది ఇలా బాక్సుల్లో పెట్టి తీసుకొస్తారు, కొంచెం మంది ఇలా విడిగా అయితే తీసుకొస్తారండి. ఎక్కువ మంది పాల ముంజులు అయితే తీసుకొస్తారు. ఈ పాల ముంజులు అంటే ఏంటి అనేది కూడా నేను ఒకసారి మన ఛానల్లో వీడియో అయితే పెట్టాను. దీని కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు ఆ విధంగా ఉంటాయండి. సైజుని బట్టి దీని కాస్ట్ అయితే ఉంటుంది. ఇంకా తెలిసిన ప్రతి ఒక్కరు స్వీట్సే తీసుకురావడం వల్ల ఎన్ని రకాల స్వీట్స్ వచ్చాయో చూడండి.